అలాగే మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు కదా! మరి నిమ్మకాయలకి, తాయెత్తులకి మనకున్నటువంటి దుష్ట శక్తులు ఎలా వెళ్ళిపోతాయంటారు? మంత్రాలకి చింతకాయలు రాలవు అనేటువంటిది సరైనది కాదమ్మా. ఎందుకనంటే నా అనుభవంలో చెప్తున్నాను. అంటే ఇది 2014 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటే ఒక డాక్యుమెంటరీగా తీయాలనే ఉద్దేశంతో శ్రీశైలానికి సంబంధించిన పోతూ అక్కడ ఒక మామిడి తోట కనబడగానే ఆ చెట్టులో ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక సీన్ జరుగుతుంది. చేస్తున్నాను. అక్కడ ఆ చెట్టుగా ఉన్నటువంటి కౌలుదారు ఎవరైతే ఉన్నారో ఆ తోటకి ఉన్నప్పుడు ఆ తోటమాలిని పట్టుకొని కూడా నేను వెళ్తుండాలి. అలా ఉన్నప్పుడు మీరు నమ్మరమ్మా, ఆ వ్యక్తికి పట్ల ఏదో ఆప్యాయత కలిగి గణపతిదే ప్రాథమికమైనటువంటి నామాన్ని చెప్తూ ఉన్నాను. ఆ అతనికి దగ్గర ఇలా చేయిన భుజం వేసుకొని చెప్తూ ఉంటే అక్కడ మామిడి పండు రాలింది. మరి ఇక్కడ మంత్రం చెప్తుంటే అక్కడ ఎందుకు ఇట్లా రాలి పడాలి? మంత్రాలకి చింతకాయలు కాదమ్మా, మంత్రాలకి ప్రభావం కలుగుతుంది. ఎన్నో మంత్రాలని సహేతుకంగా పలకాల్సినటువంటి విధానంలో గనక ఉదాత్తము, అనుదాత్తము, రెజోనెన్స్ అంటారు వీటిని. ఆ విధంగా గనక పలికినట్లయితే ఎంతోమంది జీవితాల్లో బాగుపడిన సంఘటనలు ఉన్నాయి.